తగ్గేదేలే కథనానికి కవితక్క సై తండ్రి చర్యకు ధీటైన ప్రతిచర్య టీఆర్ఎస్ ముఖాన కొట్టినట్లు ఎమ్మెల్సీకి రాజీనామా. అంటే ఒక విషయంలో కవితకు నైతిక విలువను ఒప్పుకోవచ్చు కవితకు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడైతే పార్టీ మారినో సరే పార్టీ ఇబ్బంది పెట్టిందా వాళ్ళు పార్టీని ఇబ్బంది పెట్టిన మిగతా సంఘాలు వేరే సంఘాలు అవన్నీ పార్టీ మారినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు రాజీనామా చెయ్యట్లేదు, తప్పించుకుంటారు. ఏ మీడియా అడిగినా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఒకవైపు చెప్తూనే వాళ్ళు తప్పించుకుంటారు. కవితకు అట్లా వేయలేదు. కానీ అయితే పవన్ ఎట్లుంటుంది అంటే తుఫానుకు ముందు ఏదో గాలులో వస్తే చూడు అట్లా ఏదో చేయనికి పోవాలి కాబట్టి పెద్ద స్థాయి పెట్టుకున్నది కదా. ఎమ్మెల్సీ కాడ ఏమంటున్నా ఏ స్థాయి అయినా సరే పార్టీ నుంచి సస్పెన్షన్ గురైందా లేకపోతే రాజీనామా చేసిన ఎన్ని ఉన్నా సరే ఎమ్మెల్సీ పదవికి అయితే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. బీఫామ్ లేకపోతే ఎన్నుకున్నది తెలియదు కానీ రాజీనామా అయితే ఇచ్చింది. దానికి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. అంటే ప్రజల పక్షాన కొట్లాడతానేనని ఒక సంకేతం ఇచ్చింది అంతే. పార్టీ సభ్యత్వానికి గుడ్ బై, భజన బ్యాచ్కి ఇచ్చి పడేసింది, మితిమీరిన విమర్శలకు చెంప చెల్లుమనిపించింది. హరీష్ సంతోష్ రావులపై ఆరోపణలు పరపర. వారి ఇళ్లలో బంగారం ఉంటే తెలంగాణ వచ్చినట్లు కాదు కదా, ఆ ఇద్దరిని ఎద్దేవా చేస్తూ కవిత వ్యాఖ్యలు. ఆయన కుమార్తె సైతం ధీటైన సమాధానమే ఇచ్చింది. గులాబీ పార్టీ నుండి తనకు సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని తునప్రాయంగా విడిచిపెట్టింది. పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి తండ్రికి తానేమి పోలేదని నిరూపించుకుంది. కవితపై సస్పెన్షన్ వేటును ఏదో అద్భుతమైన చర్యగా భావించిన గులాబీ టీంకు గూబ గుయ్యుమనేలా కేసీఆర్ కుమార్తె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే మనం దానిలో ఏం జరుగుతుందో లోపల మనకు తెలీదు. అంటే ఆల్రెడీ నా కవిత చెప్పింది ఒక మాట, కింద ఉన్న కార్యకర్తలకు జిల్లా నాయకులకు మండల నాయకులకు పైన ఏం జరుగుతుందో మీకు ఎవరికి ఏం తెలియదు, మీకు ఎవరికి ఏం తెలియదు, మీరు ఎంతవరకు మాట్లాడతారో అంతే మాట్లాడింది. ఇప్పుడున్న సోషల్ మీడియా కిడ్స్ ట్రోల్ చేయడం మనకు వస్తారప్ప మీకు చరిత్ర తెలియదు, పార్టీ గురించి తెలియదు, పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు, మీరు ఎందుకు అంత ఎగిరిపడుతులు అంటుంది. ఇంకో మాట ఏమన్నా తెలుసా, నా బొమ్మలు కాలబెట్టడం మంచిదే సంతోషం, మీకు ఆ చైతన్యం ఉంటే మంచిదే సంతోషం. మరి కేసీఆర్ గారిని సిబిఐ విచారించాలి, రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఏం చేసినాయి మీ చేతులు, గజం ఎందుకు దుంకలేదు అని ప్రశ్నించింది. అంటే నేను ప్రధాన అంశం కూడా తను మాట్లాడుతూ ఒక మంచి అంశం తీసుకొచ్చింది. సరే కేసీఆర్ పైన అవినీతి మరకలు అంటున్నాయి, కాళేశ్వరం ఇష్యూలో అవినీతి జరిగింది, స్కామ్ జరిగిందని అంటున్నారు. సరే దానికి ప్రధాన కారకుడున్న ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పాత్ర లేదంటారా? రేవంత్ రెడ్డి హరీష్ రావుని ఎందుకు విమర్శిస్తలేడు? కేవలం కేసీఆర్ ఒక్కడే 4 గోడల మధ్య కాళేశ్వరం కట్టలేడు కదా అని కూడా అంటే ఆయన గతంలో చెప్పిండు, గుర్తుంది నీకు కూడా. అంటే అందరు చూసే ప్రజలు కర్మ క్రియ నేనే ఇంటికే తెలుసా కాదు, తిన మాలు కలిపి కంకర పోసి అంత బహిరంగంగా మీకు ఇంటికే తెలుసా అన్నాక వాళ్ళు అంటే ఇప్పుడు కవిత కేసీఆర్ అన్నట్టు హరీష్ రావు అన్నట్ట. కవిత కేసీఆర్ని అన్నది, కాకపోతే కేసీఆర్ అని బయటకు వస్తే ఓట్లు పడవని ఆమె బాధ. అయితే ఏమంటే తెలుసా, నీకు ఎండికే తెలుసా, తోక తెలుసా, తొందర తెలుసా అని మీడియా ముందర మాట్లాడుతుంది. అని నువ్వు బహిరంగంగా అంటివి, ఇప్పుడు నేను కాదు అంటే ఎవరు నమ్ముతారు? ఒకసారి చూస్తే తగ్గేదేలే గుప్పించడం విశేషం. బీఆర్ఎస్ నాయకులు కవితపై తీవ్ర స్థాయిలో నోరు జారడం, ఫ్లెక్సీలు తొలగించడం, కవిత ఫ్లెక్సీలను తలగబెట్టడం వెనుక హరీష్ రావు, కేటీఆర్ల లోపాయకారి సూచనలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ యూట్యూబ్ ఛానల్లో కవితను ఉద్దేశించి చేసిన మంచం పొత్తు వ్యాఖ్యలపై కవిత పార్టీలో ఉన్నప్పటికీ మద్దతు ప్రకటించని బీఆర్ఎస్ నేతలు, మహిళా నాయకురాళ్ళు ఇప్పుడు మల్లన చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఆమెపై విరుచుకుపడడం చూస్తుంటే పార్టీ నుండి కవితను దూరం చేసేందుకు ఎప్పటి నుంచో కుట్రలు మొదలైనట్టుగానే అనిపిస్తుంది. కవిత చర్యల కారణంగా పార్టీకి నష్టం అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేసినట్లు చెప్తున్నారు. అయితే సస్పెన్షన్ వేటుపై వార్త బహిర్గతమైన కొద్ది గంటల్లోనే ఆమెను టార్గెట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కవిత పార్టీలో లేకున్నప్పటికీ కేసీఆర్ కుమార్తెగా ఆమెకంటూ ఒక విలువ ఉంటుంది. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసే క్షణంలో కేసీఆర్ ఖచ్చితంగా మనోవేదనకు గురై ఉంటారు. కవిత అదైతే వాస్తవం. కవిత విషయంలో జరిగిన వ్యవహారంలో ఇప్పటికీ ఆయన మానసికంగా బాధపడుతూనే ఉంటారు. అప్పుడు 2001 పాట పెట్టి ఎంతో మందితోటి కొట్లాడిండు, అప్పుడు బాధపడలే. అప్పుడు బాధ ఎందుకు ఉంటుంది? బీపీ షుగరు తిన్నది అరుగుతలేదు, ఆకలి అయితే లేదు, ఘోరంగా ఉంది ఆయన పని. మనోడు ఒకటి కదా, ఇన్ని నిగూఢమైన అంశాలు ఉన్నప్పటికీ అది చూడు. ఇప్పుడు పార్టీ స్థాపించిన గాదే ఎన్నయ్య పోయి నవ్వుకున్నాడు, పట్టించిండు, విజయశాంతిని మెడల్ బయటికి నూకిండ్రు.
పార్టీని విలనం చేసుకున్న తర్వాత కూడా మెడల్ పట్టి నూకేసిరు. కానీ ఒకటి నమ్మాలి పవన్, కర్మ సిద్ధాంతాలు అనేటివి ఉంటాయి, అవి తమాషా కాదు. లేట్ అయినా సరే కానీ చూపిస్తా. అంటే కవిత చెప్తుంది ఏంటంటే మీరు బయట వాళ్ళని నూకేసి మిమ్మల్ని కూడా సంతోష్ హరీష్ రావు నూకేశారు అంటున్నారు. దానికి అర్థం అదే కదా, కర్మ సిద్ధాంతం నమ్ముతా అంటే. అట్లా నాకు బాధ అయితే తెలుసా కేసీఆర్ని చూస్తే. సరే గొప్ప నాయకుడే కాదంటలేను, శ్రీకాంత్ సంచారిని ఎందుకు పట్టించుకుంటలే అర్థమైతలేదు. ఒక్క ఎమ్మెల్సీ ఏడా ఇంతవరకు నామినేటెడ్ పోస్ట్ బిడ్డనే తిరగబడ్డది. అలా ఇంక నీకు ఏడ తలకాయ పెట్టుకుంటావు కేసీఆర్ గారు. ఇన్ని నుగూఢమైన అంశాలు ఉన్నప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఆమెపై విరుచుకు పడడం వెనుక కవిత చెప్పే దయ్యాల పాత్ర ఉన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తం. ఇక ఇప్పుడు నువ్వు శత్రువు అని నేను భావించిన అనుకో, ఈడ ఏం జరిగినా నీవు చేయించినావనే అనుకుంటా నేను. అంతే ఉంటుంది. నువ్వు ఏం జరిగినా నేను తట్టుదల కింద పడ్డా అరే మనోడే పెట్టించినట్టు ఏందని అన్ని గట్టే ఉంటాయి. రైట్, మీ భిక్ష నాకు అక్కర్లేదు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కవిత విషయంలో తీసుకున్న నిర్ణయానికి ఆమె కూడా ధీటైన సమాధానమే ఇచ్చింది. పార్టీ సభ్యత్వంతో పాటు తరపున వచ్చిన ఎమ్మెల్సీ పదవిని సైతం తునప్రాయంగా వదిలేసి తనకేమీ తక్కువ కాదని ఇచ్చేసింది. ఈ చర్య బీఆర్ఎస్ భజన బ్యాచ్కి చెంపపెట్లా మారిందనుకొని చెప్పవచ్చని కవితకు సంబంధించిన ఆర్టికల్ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ హస్తగసం చేసుకునే కుట్రలు అంటే నేను మాట్లాడినట్టు ఎప్పటికైనా రామన్న కేసీఆర్కి అటు కేటీఆర్కి సూచించింది ఏంటంటే జాగ్రత్త ఉండండి, మిమ్మల్ని కూడా పార్టీ నుండి నూకేస్తారని చెప్పేసి కవిత నేను చెప్తుంది. వాళ్ళు చాలా అమాయకులు ఉండ్రి, మరి చిన్న పిల్లలు ఉండ్రి, జాగ్రత్త అట. వాళ్ళు ఎంతో మందిని బయటికి నూకలే, ఆలనరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్, ఇంకా నువ్వు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఒక గంట అవుతుంది. రాముల్ నాయక్ వాళ్ళ అమాయకుల, రవీందర్ నాయక్ మాజీ ఎస్టీ నాయకుడు, మాధవనేని రఘునందన్, ఓ లిస్టు పెద్ద. జగ్గారెడ్డి కాడికించి ఆ పేపర్ తీసుకుంటే ఇప్పుడే రాయచ్చు. కవిత గారు నమ్మేటట్లు ఉండాలి ముచ్చట చెప్తే. నాన్న కేటీఆర్ అన్న ఎందుకు జాగ్రత్త, వీళ్ళు తలుచుకుంటూ ఉంటాదండి. పార్టీ మన చేతిలో నుంచి పక్క వాళ్ళ చేతిలోకి పోతుంది. నిన్న మాట్లాడంగా పూర్తిగా మా కుటుంబం, ఓన్లీ మా కుటుంబం, కేసీఆర్ నేనే, మీతో ఎవరు కాదని మాట్లాడుతుంది. అంటే వీళ్ళది ఎట్టుందంటే ఉంటే మా కుటుంబమే ఉండాలి, వేరే వాళ్ళు రావద్దు. కానీ హరీష్ రావు కూడా కష్టపడ్డాడు. అంటే ఇక్కడ హరీష్ రావు విషయం కాదు, తెల్లారి పార్టీలో ఎవరు ఎదిగినా సరే, ఈటల రాజేందర్ కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఆలయ నరేంద్ర కావచ్చు, లేకపోతే ఇటు చాలా మంది ఎవరైతే పార్టీ నుంచి విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు ఎవరు అందరూ ప్రస్తుతం ఎదిగిన నాయకులే, ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాల్సిన నాయకులే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా చిన్న స్థాయి నాయకులు లేరు. అయితే ఇంకోటి పవన్, వాస్తవంగా కేసీఆర్ కలిసి ఎంతో మందిని మోసం చేసిండ్రు, కానీ వీళ్ళని కూడా మోసం చేశారు. అది కూడా చెప్పుకోవాలి. పార్టీ పదవులు ఇచ్చింది, ఉప ముఖ్యమంత్రులు వంటలు, అసలు మన పోచారం శ్రీనివాస శ్రీహరి కావచ్చు, వాళ్ళు ఎవరో తెలియదు. కేసీఆర్ వల్ల పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వీళ్ళని మోసం చేశారు. అదే అన్న, చాలా మంది ఉన్నారు, అట్లున్నారు ఇట్లున్నారు. గుంటనక్కల్లా చుట్టూ చేరి హరీష్ రావు, సంతోష్ రావులతో జాగ్రత్త అంటూ కేసీఆర్ తనయ హెచ్చరించారు. అధికారంలో ఉండగా అడ్డగోలుగా సంపాదించుకున్న వీరు ఇప్పుడు మీకు కూడా ఎసరు పెట్టే పనిలో ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని అన్నారు. అన్న రామన్న, నీవు కూడా వారితో జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేశారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపడానికి కారణమైన వీరు మన కుటుంబం విచ్ఛిన్నం కావాలని పన్నాగం పన్నారని అన్నారు. బీఆర్ఎస్లో కొందరు తనపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా కవిత ప్రకటించారు. పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్ళు మేము ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారు కవిత. నిజంగా హరీష్ రావు, సంతోష్ రావు ఏమో కానీ కవిత మీద లిక్కర్ స్కామ్ కేసు వచ్చింది, సంపాదించుకున్నది పక్కకు జరిగింది. కేటీఆర్ మీద ఈ కార్ రేస్ వచ్చింది, సంపాదించుకున్నాడు, తన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. అవును, ఉన్నాయి, అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఈయనేమో కేటీఆర్కి ఏం తెలియదు, అసలు కేసీఆర్ సంపాదించుకోలేరు. కేటీఆర్కి ఫామ్ హౌస్ ఎడికించి వచ్చింది, లేకపోతే అక్కడ 100 ఎకరాలు ఫామ్ హౌస్ లో వండుతున్న భూమి ఎడికించి వచ్చింది, కష్టపడ్డాడు. 100 ఉపాధి హామీ ఉంటుంది చూడు, అప్పుడు రాజశేఖర్ పెట్టింది పనికోయిండు. ఎవరు నమ్ముతావు చెప్పు.